శ్రీకాకుళం జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చరిత్రలో నిలిచే రోజుగా సోమవారం నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం నాడు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో శ్రీకాకుళం నుండి తిరుపతి హంసఫర్ రైలును పీయూసీ చైర్మన్ కోన రవికుమార్, ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, డిఆర్ఎం లలిత్ బోహ్రాలతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు శ్రీకాకుళం నగరంలోని తన క్యాంప్ కార్యాలయం నుండి ఆమదాలవలస రైల్వే స్టేషన్ వరకు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ప్రారంభమైంది మొదలు ఆమదాలవలస వరకు ప్రజలు ఈ ర్యాలీలో రామ్మోహన్ నాయుడుకు బ్రహ్మరథం పట్టారు. చరిత్రలో నిలిచే గొప్ప పని చేశావంటూ నినాదించారు. ఆద్యంతం ఆనందహేళ మధ్య ర్యాలీ ఆమదాలవలస వరకు కొనసాగింది. శ్రీకాకుళం నగరంలో క్యాంప్ కార్యాలయం వద్ద బలగ, రాగోలు, కొత్త రోడ్డు కూడలి, చింతాడ కూడలి ఇరు ప్రాంతాలలో కేంద్ర మంత్రి బైక్ ర్యాలీకి ఎదురు వచ్చిన ప్రజలు పూల వర్షాన్ని కురిపించారు. హారతులు పట్టి తమ హర్షాన్ని తెలియజేశారు. ఆమదాలవలస చేరుకున్న కేంద్ర మంత్రి ర్యాలీ అంతే ఉత్సాహంతో సభా ప్రాంగణం వరకు చేరుకుంది. అప్పటికే పూలదండలతో ముస్తాబు చేసిన హంసఫర్ రైలును చూసి అక్కడి వారంతా మురిసిపోయారు. శ్రీకాకుళం రోడ్ టు తిరుపతి అన్న పేరు చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం రైలును ఎక్కి అప్పటికే సీట్లలో కూర్చొని ఉన్న ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చక్కగా జరగాలని ఆకాంక్షించారు. ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. బీఆర్ఎం లలిత్ బోహ్రా, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కోన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్లు మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు పనితీరును ప్రశంసించారు. మంచి ఆరంభం లభించిందని, భవిష్యత్తులో రైల్వే విషయంలో మరిన్ని విప్లవాలు సృష్టించాలని ఆకాంక్షించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి చొరవను ప్రశంసించారు. అదేవిధంగా హంసఫర్ రైలును పొందూరులో కూడా హాల్ట్ లభించేలా కృషి చేయాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ఎన్నో ఏళ్ల కల సాకారం అయిందంటూ తనదైన శైలిలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే అధికారులు, కూటమి శ్రేణులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే ఒక అనుమానం అయిపోయింది, ఇక్కడ పెట్టుబడి తీసుకొని రావచ్చా, అసలు మీ రాజధాని ఎక్కడ ఉంది, అక్కడ ఏదైనా పరిశ్రమ మాకు పెట్టుకునే అవకాశం ఉందా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమరావతి, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ, ఈరోజు ఆర్సిలార్మిత్తర్ స్టీల్ ప్లాంట్, గూగుల్ తాలూకా ఇన్వెస్ట్మెంట్, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, ఇలా ఏ అంశం మీరు తీసుకున్నా సరే మన రాష్ట్రం గర్వపడే విధంగా కాదు, రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా కాదు, దేశ చరిత్రలో కూడా ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 100 రూపాయలు ఎఫ్టీఐ మన దేశానికి వస్తే అందులో 25.3% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. శేఖర్ రెడ్డి మరణం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, సందేహమే లేదు. ఎందుకు ఆ రోజు ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారు శాసనసభలో చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక జగన్ కూడా ఉన్నాడని మాకు అనుమానంగా ఉందని. ప్రభుత్వంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు శాసనసభలో చెప్పాడు, ఆన్ రికార్డ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, కాంగ్రెస్ పార్టీ చేయించిందన్నాడు, 2 నిమిషాలు హాస్టల్ పెట్టారు. మరి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అధికారంలోకి వచ్చావు, 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, నువ్వెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాలి?